ఇటీవల గణేష్ నవరాత్రుత్సవాలు ఘనంగా నిర్వహించారు భక్తులు. ఇక ఇప్పుడు దుర్గాదేవి శరన్నవరాత్రుత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడాది అశ్వాయుజ మాసంలో ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా అమ్మవారిని కొలుస్తుంటారు. కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తుంటారు. విజయదశమికి ముందు దేవీ శరన్నవరాత్రుత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో దుర్గాదేవి వేడుకలను కనుల పండువగా జరుపుకునేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అమ్మవారి విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు మండపాలను సిద్ధం చేశారు. అమ్మవారు కొలువు తీరనున్నారు. 10 రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఇక దేవీ శరన్నవరాత్రుత్సవాలు అనగానే గుర్తొచ్చేది బెజవాడ కనకదుర్గమ్మ. శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవిని 9 రోజుల పాటు నవదుర్గలుగా వివిధ అవతారాల్లో తన భక్తులతో పూజలు అందుకోనుంది. విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుతుంటారు. ఈ ఉత్సవాల్లో అమ్మవారిని ప్రత్యేక ఆభరణాలతో అలంకరిస్తుంటారు. దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తుంటారు. దేశం నలుమూలల నుంచి భక్తులు ఇంద్రకీలాద్రికి చేరుకొని మొక్కులు చెల్లించుకుంటారు. కోరిన కోర్కెలు తీర్చే మహిమగల తల్లి అని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శరన్నవరాత్రుల్లో దుర్గమ్మను దర్శించుకుంటే మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతారు. ఈ సందర్భంగా అమ్మవారికి కానుకలు చెల్లిస్తుంటారు. ఈ క్రమంలో ఓ అజ్ఞాత భక్తుడు కనకదుర్గమ్మకు భారీ కానుక అందజేశాడు. దుర్గాదేవిపై తనకున్న భక్తిని చాటుకున్నాడు. ఏకంగా 2.5 కోట్లు విలువ చేసే బంగారు కిరీటాన్ని బహూకరించాడు. ఆ కిరీటం అంతా బంగారం వజ్రాలతో దగదగా మెరిసిపోతుంది. శరన్నవరాత్రుల్లో మొదటి రోజు కనకదుర్గమ్మ అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తోంది. దుర్గమ్మ వజ్ర కిరీటంతో భక్తులకు దర్శనమివ్వనుంది. మరి అజ్ఞాత భక్తుడు బెజవాడ కనకదుర్గమ్మకు బహూకరించిన భారీ కానుకపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.